హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్నేహాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఏ రెసిపీ అయినా చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఈ పర్ఫెక్ట్ బిర్యానీ ఎలా చేయడం అనేది మనము చూసేద్దాం రండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి. ఇప్పుడు మనం 1 kg వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ తీసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మిర్చి పౌడర్, మీరు ఎక్కువ కారం తినేటట్టయితే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే 5 పచ్చిమిర్చి చీలికలు మనము యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పుదీనా యాడ్ చేసుకోండి ఇందులోనే. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూసారుగా ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్. అది కలర్ అలానే ఉంటుందండి, ఎందుకంటే మేము నువ్వుల నూనె వాడతాము. అందుకే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని ముందే చేసి పెట్టుకున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్. మిగతావి మనము ఏదైతే చేస్తామో అప్పుడు యాడ్ చేసుకోవాలి రైస్ వేసినప్పుడు. సో మనము తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు వాటర్ లేకుండా చూసుకోండి, వాటర్ ఉండకూడదు. ఇలా గడ్డ పెరుగు అంటారు కదా, అలా వేసుకోండి. ఒకవేళ కొంచెం వాటర్ ఏమైనా ఉంటే స్ట్రైనర్లో వేస్తే ఆ వాటర్ని పోతాయి. సో అలా మీరు వాటర్ లేని పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము మొత్తము అన్నీ కలుపుకుందాము చక్కగా. చూసారుగా ఇలా కలిపి పెట్టుకోండి. మొత్తం ముక్కకు ఏదైతే అన్ని పట్టేలాగా ఇలా కలిపి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా నీట్గా అన్నిటికి కలిపి పెట్టుకొని ఇలా నీట్గా ఉండాలండి. ఇక్కడ మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా ఆ క్లిప్ పోయిందండి, అది కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ధనియా పొడిది, గరం మసాలాది క్లిప్ అనేది మిస్ అయిందండి, సారీ ఫర్ దట్. అవి యాడ్ చేసుకొని పెట్టుకోండి. అవి గరం మసాలా వచ్చి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ మనం యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా చక్కగా ముక్కకు పట్టేలాగా యాడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక 1/2 అవర్ దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్న 1 kg బాస్మతి రైస్. చూసారు కదా, ఇలా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ పెట్టుకోవాలండి. ఈలోగా మనము వాటర్, రైస్ కావాల్సిన వాటర్ మనము పెట్టుకొని 3 దాల్చిన చెక్క, 3 బగారాకు యాడ్ చేసుకోవాలండి, 3 ఇలాచి, అలాగే 4 లవంగాలు. చూసాక 4 లవంగాలు యాడ్ చేసుకోవాలి. 6 మిరియాలు యాడ్ చేసుకోండి. ఒక అనాస పువ్వు, షాజీరా ఉన్నా కానీ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ మిర్చి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది మెత్తగా అవ్వదు, మెత్తగా అవ్వకుండా ఉంటుంది. పుదీనా యాడ్ చేసుకోండి ఇందులోనే. ఆల్రెడీ వాటర్ అనేది బాయిల్ అవుతుంది, చూసారు కదా. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. వాటర్ ఆయిల్ బాయిల్ అవుతుంది. ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వరకు, మీకు రుచికి సరిపోయేంత మీరు యాడ్ చేసుకోండి. నేను 4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది, ఎందుకంటే ఆ రైస్కి టేస్ట్ వచ్చేది, ఉప్పు పట్టేది ఇక్కడ ఈ వాటర్తోనే. తర్వాత మనం ఎంత యాడ్ చేసినా కానీ వేస్ట్ అంటే కాదు. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాము. చూసారు కదా, జాగ్రత్త వేయాలండి. ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏం కాదు, వేస్తే మనము భయం లేకుండా వేస్తాము. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, న్యూ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి భయం అవుతుంటుందండి. సో జాగ్రత్తగా వేయాలి, తర్వాత అలవాటు అయిపోతుంది. చూసారు కదా, ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయింది రైస్.
తొందరగా అయిపోతుందండి. మనము పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోకూడదు, వెంటనే అయిపోతుంది. చూసారు కదా, ఇలా హాఫ్ బాయిల్డ్ అయిపోగానే వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి మనము, లేదంటే మెత్తగా అవుతుంది. మెత్తగా అయినా కానీ అది రైస్ అనేది అసలు బాగోదు. ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం, అన్నీ కలిపి పెట్టుకున్నాం చికెన్. చూసారు కదా, ఆ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చూసారు కదా, ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మనం నీట్గా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఒకటే దగ్గర కాకుండా నీట్గా ఆ గంజులో స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. ఎస్, ఇలా నీట్గా చేసుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఏదైతే రైస్ ఉందో, హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని మనము ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి. ఇక నేను 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకున్నానండి. సో మీరు ఎక్కువ తీసుకుంటే లేయర్గా మీరు వేసుకోవచ్చు. మధ్యలో పుదీనా, కొత్తిమీర అలా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ 1 కేజీ రైస్ కాబట్టి నేను డైరెక్ట్ వేసేసాను. పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇక్కడ నేను గీ వేస్తున్నానండి. ఇది మీకు ఆప్షనల్, కొంతమందికి నచ్చదు, బట్ గీ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదా, ఇలా కాసేపు ఒక 20 మినిట్స్ దీన్ని వదిలేద్దాము. 20 మినిట్స్ తర్వాత చూద్దాము. ఈలోగా మనం రైతా ప్రిపేర్ చేసుకుందాము. చూసేద్దాం రండి మన బిర్యానీని. నేనైతే ఏ ఫుడ్ కలర్ ఏం యూస్ చేయనండి, పిల్లలు ఉన్నారు కాబట్టి యూస్ చేయను. సో చూసారు కదా, వావ్, ఆ కలర్ అనేది అసలు వేయకపోయినా కానీ రైస్కి కలర్ వచ్చేసింది. చూసారుగా ఎంత బాగా ఉందో. చూసారా, పీస్ కూడా కుక్ అయిపోయింది చక్కగా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్, పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. అండ్ చాలా ఈజీ అయిపోతుందండి, చాలా చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, వెంటనే తినేయాలనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే తినేస్తున్నాను. చూసారుగా, ముక్క కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. ఒక్క 20 మినిట్స్లలో అయిపోతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.